అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గ అపోలో యాజమాన్యం నిర్లక్ష్యం, డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయం 23వ తేదీ నుండి కూడా అపోలో యాజమాన్యం పైన నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల పైన పోరాటం చేస్తున్న విషయం పత్రికా విలేకరులు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం పైన పోస్ట్ మార్టం నివేదిక అందిన వెంటనే చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ల పైన యాజమాన్యం పైన నేను ఫిర్యాదు చేయడం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ శాఖ వారు ఎస్పీ గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారిని ఎఫ్ఐఆర్ చేయడానికి అనుమతి అడిగారు. జిల్లా కలెక్టర్ గారు కూడా పోలీసు వారు అడిగినటువంటి విషయం పైన తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఎక్స్పర్ట్ కమిటీని తిరుపతి రొయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ చైర్మన్గా, మిగతా 3 డాక్టర్లు మధుసూదన్ గారు ప్రొఫెసర్ హెచ్ఓడి ఆర్థోపెడిక్స్, టి పద్మ ప్రొఫెసర్ హెచ్ఓడి ఎమర్జెన్సీ మెడిసిన్స్, పి నాగరాజ అసోసియేట్ ప్రొఫెసర్ న్యూరో సర్జరీ రొయ్య హాస్పిటల్ సంబంధించినటువంటి 4 కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా వేసి రేపు మధ్యాహ్నం 12:30 గంటలకి తిరుపతి రొయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఛాంబర్లో మమ్మల్ని ఎన్క్వైరీకి రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా ఎన్క్వైరీకి వెళ్తాం. జరిగిన సంఘటనలు వాస్తవాలు మొత్తం కూడా ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ముందు పెడతాం. ఎవరైతే నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు కానీ, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారి పైన కానీ, అపోలో యాజమాన్యం పైన ఖచ్చితంగా ప్రూవ్ చేస్తామని ఘంటాపదంగా మీకు తెలియపరుస్తున్నాం. అదే కాకుండా మొన్న అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఫర్ మెడికల్ హెల్త్ కృష్ణబాబు గారు కూడా చిత్తూరు పర్యటన ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రత్యక్షంగా పరిశీలించి తర్వాత నన్ను 5:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి సోదరి శోభరాణి గారు, మేము కొంతమంది అక్కడికి వెళ్తే ఆయన కృష్ణబాబు గారు వాస్తవాలు మొత్తం కూడా పోస్ట్ మార్టం నివేదిక దగ్గర నుండి జరిగిన విషయాలపైన ఇంత ఆధారాలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి రికార్డులు మొత్తం కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన చూసి చలించిపోయి, కలెక్టర్ గారు మీరు పైకి రండి, ఇంకా మనం మాట్లాడుకుందామని మీటింగ్ అయిన తర్వాత పైకి తీసుకెళ్ళి దాదాపు 40 నిమిషాలు చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, అదేవిధంగా మెడికల్ హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ గారు, చిత్తూరు జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ విద్యాధర్ గారు, వీరందరి సమక్షంలో నాతో దాదాపు 28 నిమిషాలు చర్చలు జరపడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, సార్ ఇది నా ఒక్కటి సమస్య కాదు, నష్టపోయినాను, నా బిడ్డను కోల్పోయాను, కానీ అపోలో యాజమాన్యం అపోలో హాస్పిటల్ని అదొక వ్యాపార సంస్థగా మార్చారు. అపోలో యూనివర్సిటీ చదువుకుతున్నటువంటి పిల్లలకి పీజీ స్టూడెంట్స్ కానీ, హౌస్ సర్జన్స్ కానీ, స్టాఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళని అక్కడ ఉంచి పోయినటువంటి పేషెంట్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు తప్ప అక్కడ నిజమైనటువంటి వైద్యం అందడం లేదు. ప్రభుత్వ హాస్పిటల్ చిత్తూరు చాలా ప్రతిష్టాత్మకమైంది. కుప్పం నుండి నగిరి వరకు కూడా ఏరియా హాస్పిటల్స్ కానీ, పిహెచ్సిలు కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగినా రెఫర్ చేస్తే జిహెచ్సి చిత్తూరుకే వస్తారు. కానీ అపోలో హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం కాకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటపడుతున్నారు. ఇప్పటిగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. నా బిడ్డపై విషయం పైన సమగ్రమైన విచారణ జరపాలి. ఏ డాక్టర్లు అయితే హెడ్ ఇంజరీ జరగలేదని వ్రాతపూర్వకంగా ఇచ్చారో అదే డాక్టర్లు 18 గంటలు తిరగముందుగా నా బిడ్డ చనిపోతే పోస్ట్ మార్టం చేసి హెడ్ ఇంజరీ వల్లే చనిపోయింది అని చెప్పడం అనేది ఎంత దారుణమో మీరు ఒకసారి చెప్పండి అన్నప్పుడు కృష్ణబాబు గారు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవికంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేది చూస్తూనే తెలుస్తోంది.
కాకపోతే నేను దీనిపైన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే అపోలో యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ వారిపైన చర్య తీసుకోవాలి కాబట్టి నేను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి తక్షణం అప్పుడే ఫోన్ చేశారు. మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసి పూర్తి నివేదిక అందిన వెంటనే డాక్టర్ల పైన తప్పకుండా చర్యలు తీసుకుంటాము. రెండోది, అపోలో యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాన్ని సిఫారసు చేసి తప్పకుండా అపోలో యాజమాన్యాన్ని కుదుర్చుకున్నట్టు ఎంఓయూని రద్దుపరచడానికి ప్రభుత్వానికి నేను నివేదిక ఇస్తానని స్పష్టంగా అడిషనల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ మొత్తం కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అయితే మా పోరాటం ఇంతటితో ఆగదు. మాకు తుది న్యాయం జరిగేంత వరకు నా బిడ్డ మరణానికి సంబంధించినటువంటి కారకులైన డాక్టర్లు కానీ, అపోలో యాజమాన్యం నా బిడ్డలాగా ఇతర చాలా మందితో ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి అపోలో యాజమాన్యం యొక్క ఎంఓయూని రద్దుపరిచి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగే విధంగా జరిగేంత వరకు కూడా కార్యక్రమము మా పోరాటం ఆగదు. అదేవిధంగా ఏదైతే హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ యాజమాన్యం పైన అక్కడ జరుగుతూ వాస్తవికాలు వెలుగులో తీస్తున్న తరుణంలో వారు కూడా మీ బిడ్డకు అన్యాయం జరిగిన వ్యవహారం పైన మేము సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమం చేపడుతున్నాం, అది మొట్టమొదటి సంతకం మీదే ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా వారితో కలిసి ఇప్పటికే నగరంలో 7 కేంద్రాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలను అనూహ్యమైనటువంటి స్పందనతో స్వచ్ఛందంగా ఇప్పటికీ 17,000 మంది సంతకాలు పెట్టారు. రేపటి నుండి ఆ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. అదేవిధంగా కరపత్రాలు కూడా ప్రింట్ చేయడం జరిగింది. కరపత్రాలు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఈ అపోలో యాజమాన్యాన్ని తరిమి కొట్టి అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు మొత్తం వెలుగులో తీసుకొచ్చి దోషులపై చర్యలు తీసుకునేంత వరకు ఖచ్చితంగా నా పోరాటం ఆగదు. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా నిన్న సాయంత్రం ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ గారు కూడా మా ఇంటికి రావడం, మమ్మల్ని పరామర్శించడం, వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మొత్తం దానికి సంబంధించిన రికార్డు మొత్తం తీసుకువెళ్ళారు. ఒకటి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు కానీ, పెద్దలు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు గారు కూడా నిన్న జరిగిన టీఆర్సీ మీటింగ్ నా బిడ్డ మృతి పట్ల సమగ్రమైన విచారణ జరపాలి, పూర్తి నివేదిక అందజేయాలి, ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్య, అపోలో హాస్పిటల్ డాక్టర్లు చేస్తున్న విషయం పైన నిన్న టీఆర్సీ మిత్రులు దాదాపు 40 నిమిషాలు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మాట్లాడడాన్ని మేము ప్రజల తరఫున, బాధిత కుటుంబం నా కూతురు తరఫున, మా కుటుంబం తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తున్నాను, మాట్లాడే వాళ్ళు ప్రజలందరూ మాట్లాడుతున్నారు, మాట్లాడంది రాజకీయ పార్టీలే. ఎందుకు ప్రజా ఉద్యమాల పేరుతో మాట చెప్పిన కమ్యూనిస్టులు ఎందుకు నోరు తెరడం లేదు? జాతీయ పార్టీ చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు నోరు తెరడం లేదు? జాతీయ పార్టీ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు తెరడం లేదు? జనసేన పార్టీ ఎందుకు నోరు తెరడం లేదు? తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే, ఎంపీ వీరు తప్ప మిగతా నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా ఎందుకు స్పందించడం లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇది నా ఒక్కరి సమస్య కాదు. ఆల్రెడీ నేను నా కూతురు పోగొట్టుకొని నేను నష్టపోయినా, భవిష్యత్తులో నా ఏ తండ్రికి కూడా ఇటువంటి దుర్గతి రాకూడదని నేను చేస్తున్న న్యాయమైన పోరాటానికి మీ ప్రజా పార్టీలు, రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎందుకు నోరు మెదపడం లేదో దయచేసి మీరు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా నోరు తెరవండి. ఇప్పటికే చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు కనుమరుగైపోతోంది. అపోలో మెడికల్ కాలేజ్ పేరుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేకుండా పోయింది. భవిష్యత్తులో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా పదాన్ని తీసి ఆ హాస్పిటల్ మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే పాల్ డైరీ పోయింది, ఇంకోటి పోయింది, అన్ని పోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రేపు అపోలో వాళ్ళ కైవసం అయితే ఖచ్చితంగా ఇక్కడ సామాన్యమైన ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకి న్యాయం జరగదు, ఆరోగ్యము, వైద్యం అందదు. ఒక్క చిత్తూరు నియోజకవర్గాన్ని పరిమితం కాదు, రేపటి నుండి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దూరంగా, ప్రజా సంఘాల ద్వారా
అందరి ద్వారా చుట్టుపక్కల ఉండే అన్ని నియోజకవర్గాలకు వెళ్తాం, ప్రజా చైతన్య రథాన్ని తీసుకొస్తాం, రథాన్ని పెట్టి ప్రచారం చేయిస్తాం, కరపత్రాలతోటి తీవ్రమైన ఉద్యమానికి కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులారా, మేధావులారా స్పందించండి. మీ ప్రజా సంఘాలు మొత్తం కూడా ముందుకు రండి, ప్రజా పోరాటాన్ని మొత్తం కలిసి ముందుకు తీసుకెళ్తామని వారికి అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.